అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రజా ఉద్యమం పేరిట సేకరించిన ఈ సంతకాల ప్రతులను అమలాపురం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ప్రత్యేక వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ పరంగా వైద్య విద్య ఉచితంగా అందేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి నిరసనగా మరి ప్రజల నుంచి అభిప్రాయాల్ని సేకరించాలి అన్నది మరి కోటి సంతకాల రూపంలో మరి మొదలుపెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి గత 2 నెలలుగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, గ్రామ కమిటీలు ఏంటి అందరూ కూడా మరి ప్రజా అభిప్రాయాన్ని సేకరించే పనిలోనే పడ్డారు. సో ఈ 2 నెలలుగా మాకు తెలిసింది ఏంటంటే ప్రజలందరూ కూడా పూర్తిగా ఈ యొక్క ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఉన్నారు. అది ఎలా చెప్తున్నాము అంటే మరి మొత్తం జిల్లాలోనే అత్యధికంగా అమలాపురం నియోజకవర్గం నుంచి మరి 75,000 పైచిలకు సంతకాలు సేకరించాము. ప్రతి ఒక్కరు కూడా మేము సంతకం పెడతామంటే మేము సంతకం పెడతామన్నారు. మా నాయకులు కూడా మాకు ఇంకా కొన్ని పేపర్లు ఇస్తే మేము ఇంకా పెట్టుకుని వస్తాం, ఇంకా పేపర్లు ఇవ్వండి అని మరి అడుగుతూనే ఉన్నారు. ఆ ఒక్క ప్రజా స్పందన బట్టి మేము గంటాబద్ధంగా చెప్తున్నాను, ప్రజలందరూ కూడా ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే దాదాపు ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 కొత్త మెడికల్ కాలేజీలను స్థాపన చేస్తే దాంట్లో దాదాపు 7 కాలేజీలు పూర్తయితే మిగిలిన 10 కాలేజీలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగా నడిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతున్న లక్ష్యంతో ఒక దుగ్ధతో ఈరోజు ఏదైతే మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడ్డారో దానిని నిరసిస్తూ రచ్చబండి అనే కార్యక్రమం ద్వారా దాదాపు 4.5 లక్షల సంతకాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సేకరించి దాంట్లో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 80,000 సంతకాలను సేకరించి ఈరోజు మరి రాష్ట్ర ప్రధాన కేంద్రమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇవాళ మా జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 7 కోనసీమకు చెందినటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్లు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.